జగన్ పార్టీ ఇంటికి వెళ్లటం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అత్యంత ధనిక సీఎంగా పేరున్న జగన్ పేదల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ బూతురాయిళ్లతో నిండిపోయిందని చెప్పుకొచ్చారు. ఇక వేధింపులకు పాల్పడితే చక్రవడ్డీతో చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్త చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. మొన్నటి వరకు మేమే గెలుస్తాం, వైకాంట్ 175 అని మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నా, వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటేయాలి? పులివెందల్లో బాబాయిని చంపిందానికి వేయాలనా? నీళ్లు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి చేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు 83 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే. ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరి పైన ఉంది. సొంత బ్రాండ్లు అవునా కాదా? దోపిడీ అవునా కాదా? దోపిడీని అరికట్టాలా లేదా? ఏంటి అరాచకం? అడిగితే కేసుల మీద కేసులు. అంటే తమ్ముళ్ళు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కడికి వడ్డీతో సహా చక్ర వడ్డీ చెల్లిస్తాం. మొన్నే చూశారు తిరుపతిలో ఒక ఆయన మున్సిపల్ ఎలక్షన్ లో ఐఏఎస్ ఆఫీసరు ఎగిరిగిరి పడ్డాడు. 20,000 దొంగ ఓట్లు రిజిస్టర్ చేశాడు. ఈరోజు ఎలక్షన్ కమిషను అతన్ని సస్పెండ్ చేశారు. అయిపోయింది ఆయన పని. సిగ్గైనా ఉండాలా? ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తారు వీళ్ళు పోలీసుల పైన కూడా. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా శిక్ష పడితే మీకే పడేది. వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తులను ఒకసారి ఆలోచిస్తే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య, చంద్ర రాజేశ్వరరావు, కేఎల్ రావు, మండలి వెంకటకృష్ణారావు రాజకీయ ఉద్దండులు పుట్టిన ప్రాంతం. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరి కృష్ణారావు గారు, ఆంధ్ర పత్రిక కాశీనాథన్ నాగేశ్వరరావు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు, ఇలాంటి ప్రముఖులంతా ఈ జిల్లా వారే. అక్కినేని నాగేశ్వరరావు గారు, వేదాంతుల రాఘవయ్య, గొప్ప గాయకులు ఘంటసాల, కృష్ణా తీరం కథలు రాసిన మల్లాది రామకృష్ణ. ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చూస్తే బూతిశ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి 1-2 ప్రాజెక్టులు తేవాలి. కానీ ఇక్కడుండే సైకో అంటాడు, ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు, అవన్నీ అవసరం లేదు. చంద్రబాబును తిట్టావా, పవన్ కళ్యాణ్ తిట్టావా, లోకేష్ని తిట్టావా, వీడియో ఉందా?
అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి. విన్నారా తమ్ముళ్ళు? ఇది రాజకీయం. రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాస్యం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లలో 2 సార్లు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు, అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ, ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావం ఒకసారి ఆలోచించండి. అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యం.